50% ఉన్న బీసీ కులాలన్నీ కూడా అసలు మీకు ఎవరైనా ఇవ్వాల్సిన అవసరం ఏముందంట? మీరు అందరూ కలెక్టివ్గా ఉంటే మీరు 10 మందికి ఇవ్వగలిగే పరిస్థితుల్లో మీరున్నారు, కానీ మీరు ఉండాలి. కానీ మీరు ఎంతసేపు దేహి అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీరు అంటే మీకు ఏం జరుగుతుందంటే, మీరు గొడవలప్పుడు మటుకు అందరికి ఏకమవుతున్నారు, కానీ నిజంగా ఎప్పుడైతే ఓట్లు రావాలో అప్పుడు మటుకు మీరు నాయకత్వం లోపం కావచ్చు, రకరకాలుగా ముక్కలుగా విడిపోయి ట్రెడిషనల్ పార్టీస్కి మీరు వెళ్ళిపోతున్నారు. ఇది రీజన్. అది తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు. ఇప్పుడు దామోదరం సంజయ్ గారు నేను పదే చెప్తున్నాను, ఆయన దళిత కులానికి చెందిన నాయకుడు, గొప్ప నాయకుడు. ఆయన నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి? అన్ని కులాలకి ఆమోదయోగ్యమైన నాయకుడు, అంగీకారయోగ్యమైన నాయకుడు కావాలి. అది మిగతా కులాలు కూడా సాధించగలగాలి. అది కాపుల్లో కావచ్చు, బీసీ కులాల్లో కావచ్చు, యాదవ, గౌడ, సెట్టిబల్జీ కులాల్లో కావచ్చు, ఇచ్చేది అన్ని బీసీ కులాల్లో కావచ్చు, ఎస్టీ కులాల్లో కావచ్చు, దళిత కులాల్లో కావచ్చు. అది వచ్చిన రోజునే చాలామంది నాయకులు ఇప్పుడు తెర వెనక్కి కూర్చోబెట్టి, ఇప్పుడు మీరు కనుక మీరు బలపడితే మీకు వైసీపీ లాంటి పార్టీ మీకు అవసరం ఉండదు. నాలాంటి తిట్టాల్సిన అవసరం కూడా మీకు ఉండదు. నాలాంటి ఇన్సిగ్నిఫికెంట్ అయిపోతాడు. నిజంగా మీరు అలాంటి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు, మనస్ఫూర్తిగా. అంటే ఎందుకు మీకు చెప్తున్నానంటే, ఇది అధికారానికి దూరంగా ఉన్న అనేక సామాజిక వర్గాల గురించి అందరూ ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు, ఇందాక చెప్పినట్టుగా. కానీ వారికి నిజంగా సాధికారత వైపు అడుగులు వేస్తున్నారా లేదా, లేక వారు అసంతృప్తితోనే రాజకీయ మూలధనంగా మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారా? నేను కులాన్ని రాజకీయ పెట్టుబడిగా నేను పెట్టను. అందుకే నేను ఎప్పుడు కులం అనే మాట్లాడను. కులాన్ని గౌరవిస్తానంటాను. అందుకని కులాల ఐక్యతనే కోరుకుంటాను తప్ప నేను ఎప్పుడు ఏం కోరుకుంటాను? దేశం, నా నేల, సమాజం కోరుకుంటాను. మన దేశంలో బహుజన్ సమాజ్ పార్టీ సామాజిక న్యాయం కోసం ఒక పెద్ద రాజకీయ ఉద్యమాన్ని నిర్మించింది. అది లక్షలాది మందికి, కాంశీరామ్ గారి నేతృత్వంలో లక్షలాది మందికి రాజకీయ స్వరం అయింది. అది గొంతైంది, బలమైన గళమైంది. ఇది భారతదేశ ప్రజాస్వామ్యంలో చాలా చాలా కీలకమైన ఒక అధ్యాయం ఇది. కానీ అది ఒక పాఠం కూడా నేర్పించింది. ఏ ఉద్యమం అయినా ఒక సామాజిక వర్గానికి మాత్రమే పరిమితమైతే, సంస్థల్ని నిర్మించకపోతే, కొత్త తరాలకి అది విస్తరించకపోతే దాని ఎదుగుదలకి పరిమితులు ఏర్పడతాయి. అందుకనే ఈ రోజున బహుజన్ సమాజ్ పార్టీ ఎదుగుదల ఆగలేక పరిమితం అయిపోయింది. అందుకనే ఒక నాయకుడు కేవలం తన కులాన్ని నమ్మితే సరిపోదు, ఇతర కులాలను కూడా నమ్మాలి. అది సమాజం మొత్తం నమ్మాలి, దేశం నమ్మాలి. అప్పుడే నిజమైన రాజకీయ సాధికారత వస్తుంది. దానికి నేను చెప్పేది ఏంటంటే, సోషల్ ట్రస్ట్ కోషియంట్ అంటాం. ఒక అధికారి దగ్గర మొన్న చూశారు కదా, మన కృష్ణలంకలో ఏదో గొడవ జరుగుతుంటే, అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంది వినటానికి ఈ మాటలు, ఎంత బాధగా అనిపిస్తుంటే. ఇప్పుడు ఒక రౌడీ, ఇప్పుడు క్రిమినల్ క్యాస్ట్ ఏంటి, ఎలా వేసుకొస్తారు నాకు అర్థం కదా. లాజిక్ నాకు ఎలా మిస్ అయిపోతారు? క్రిమినల్కి మీరు క్యాస్ట్ అని మీరు ఎలా అంటగడతారు? ఏ బేసిస్లో మీరు తీసుకొస్తారు? అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది ఒక నెరేటివ్. ఇది మన దగ్గర ఎందుకు మీకు చెప్తున్నానంటే, రేపు పొద్దున మీరు 18,000 మంది మీరే గొంతు గళం. మన దగ్గర ఛానల్స్ లేవు, పేపర్లు లేవు, టీవీలు లేవు. నేను 1800 1900 మాట్లాడుతుంటే నేను చెప్పేవాడిని, అరే నాన్న తమ్ముడు మీ ఫేస్బుక్లే నా ఆయుధాలు రా బాబు అంటే, అన్న అలాగే చేసి నిలబెట్టారు ఈరోజు. నేను 5 సంవత్సరాలు పట్టింది నిలబడ్డానికి. అంటే మీరు అధికారానికి దూరంగా ఉన్న వర్గాలని అధికారంలో తీసుకురావటం ఒక రాజకీయ విజయం అది. కానీ అన్ని వర్గాలని అంగీకరించే నాయకత్వంగా తీర్చిదిద్దటం ఒక సామాజిక విజయం. నేను సామాజిక విజయం వైపు వెళ్తున్నాను. అంటే ఏంటి, మీరు కూర్చోబెట్టి ఈ 3 కులాలని మనం పెట్టి మార్చేసుకుంటే మనకు అధికారం అవసరం రావచ్చు, మనకు తెలియదు. కానీ అది పొలిటికల్ విక్టరీ అవుద్ది, కానీ సోషల్ విక్టరీ అవుతుంది. వేరే జనసేన ప్రయత్నిస్తున్నది ఏంటంటే సామాజిక విజయం, సోషల్ విక్టరీ. ఎవరు అధికారంలోకి వచ్చినా మనకేం కాదు అనే భద్రత మిగతా కులాలకి చాలా చాలా ఎసెన్షియల్. ఇది అంటే ఉదాహరణకి, ఇది మీరు వేదిక పైన ఉన్న నాయకులు కానీ మీరందరూ ఆలోచించండి. మాధ్యమాలు చూస్తున్న, సామాజిక మాధ్యమాలు కానీ ప్రసార మాధ్యమాలు చూస్తున్న వాళ్ళు కానీ ప్రతి సామాన్య పౌరులు మీరు కూడా ఆలోచించండి. అందరినీ మనం ఒక ఘాటును కట్టేయడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళు
దే ఆర్ నాట్ అబౌట్ వన్ కాస్ట్. ఒక గ్రూప్ ఉండాలి అంతే, ఒక 10 మంది, అధికారం వాళ్ళ చేతిలోనే ఉండాలి. దానికి కులం లేదు. దానికి వాళ్ళందరూ చూడండి ఒక గ్రూపు. ఇప్పుడు మీరు వైసీపీ అనగానే మీరు ఏమనుకుంటారు? ఒక సామాజిక వర్గానికి చెందిన గ్రూప్ కాదు అది, ఒక వర్గానికి చెందించిన గుంపు అది. వాళ్ళు దేన్నైనా వాడతారు. వాళ్ళు కులాన్ని వాడచ్చు, మతాన్ని వాడచ్చు, లేదా ఇంకా రకరకాలు వాడచ్చు. మీరు చూడండి, మనల్ని తిట్టేవాడు, మీరు ఇదే వేదిక పైన చెప్తున్నా, గతంలో వైసీపీకి పనిచేసిన నాయకులు కూడా వేదిక పైన ఉన్నారు. బాలినేని గారు కానీ, సామినేని గారు కానీ. వీళ్ళు ఎప్పుడన్నా ఈ 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడన్నా మనల్ని దిగజారిపోయి తిట్టిన దాఖలాలు మీరు విన్నారా ఎప్పుడన్నా? మరి వాళ్ళల్లో మన ఉదాహరణకి బాలినేని గారే, ఆయన మన సామినేని గారే కరుడు కట్టిన కాంగ్రెస్ వాది. ఆయన జీవితం అంతా కాంగ్రెస్తో గడిచింది. ఆయన రావడానికి 100 ఆలోచించారు. సో సహజమైన లాయల్టీ కాంగ్రెస్ వైపే ఉంటుంది. కానీ దాన్ని దాటుకొని వచ్చారంటే ఆయనకు అర్థమవుతుంది ఇది రైట్ కాదని. దాని బాలినేని గారు మన రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన కోసం వాళ్ళ నాయకులు, మన గత ముఖ్యమంత్రి కోసం ఆయన రాజీనామా చేశారు. మన మంత్రి క్యాబినెట్ మినిస్టర్గా ఉంది. అంటే అలాంటి వ్యక్తి బయటకు వచ్చిన దాంట్లో కులం ఎక్కడుందంటున్నాను నేను. ఆయన విభేదించి ఎందుకు బయటకు రావాల్సింది సరిగ్గా లేదు. ఇదైతే రైట్ కాదు. ఇలాంటి రాజకీయం రైట్ కాదు. విచ్ఛిన్నమైన రాజకీయం రైట్ కాదు. సో అక్కడ ఎక్కడ కులం అనేది లేదు. అది నా మాట చెప్పడానికి చెప్తున్నాను ఇదంతా. ఇప్పుడు నన్ను తిట్టే వాళ్ళందరూ చూడండి, నన్ను తిట్టిన వాళ్ళు ఇప్పుడు దాకా అందరు కాపులు తిట్టారు నన్ను. అంటే భుజాలు ఎవరి భుజాల మీద పెట్టి మీరు కాలుస్తున్నారు తుపాకులు. అంటే మీకు ఇది చాలా జాగ్రత్తగా చూడాలి. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? మీ సబ్ టెక్స్ట్, మీరు మాట్లాడేది ఒకటి, చూసేది ఒకటి, చెవులకి మీ భావం ఏమి వెళ్తుంది లోపలికి. వీళ్ళు చాలా ఒక పథకం ప్రకారం అందరికీ ఇది ఆమోదయోగ్యం ఏమన్నా తెలీదు. జనసేన అంటే ఇష్టపడని వర్గాలు ఏవైనా కావచ్చు. నేను ముందుగా చెప్పాను, నేను ఎప్పుడు కులాలని చాలా ఒక ఎనలైటికల్గానే చూస్తాను. నేను కులాలని ఒక సోషల్ డాక్టరింగ్ పర్స్పెక్టివ్లోనే చూస్తాను. వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రతిసారి తిట్టడం, కాపు నాయకుల చేత తిట్టిస్తారు. లింగంనేని రమేష్ గారికి ఇస్తే వాళ్ళే తిడతారు. లేదంటే ఒక కుర్రాడు 14 ఏళ్ళ ఆడబిడ్డని 3 రోజులు గదిలో బంధించి చాలా రకాలుగా హింసించి చెప్పుకోలేక బయటికి ఇవన్నీ వస్తే అలాంటి వాడు ఏమైపోయారో తెలియదని ఆ కేసు కోర్టులో జరుగుతుంది. అతనికి వత్తాసుగా వీళ్ళందరూ వెళ్తారు. తల్లి బాధ వేరే. తల్లి బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ అతను చేసే వృత్తి ఏదో క్రిమినల్. అతను ప్రొఫెషనల్ క్రిమినల్. అతను ఒక ప్రొఫెషనల్ క్రిమినల్లో ఎలా వెనకేసుకొస్తారు? ఏ బేసిస్లో వెనకేసుకొస్తారు? జస్ట్ బికాజ్ హీజ్ యువర్ కాస్ట్. మీ కులం అయితే సరిపోద్దా? అంటే చిన్నప్పుడు మనం వినేవాళ్ళం కదా, షో మీ యువర్ ఫ్రెండ్, ఐ టెల్ యూ హూ యు ఆర్ అంటారు ఎవరన్నా. అలాగే మీ నాయకుడిని చెప్పండి, అతనేంటో మీరేంటో నేను చెప్తానండి.